దేవుడైన యెహోవా ఆదామును హవ్వనుగా చేశాడు మట్టి నుండి. ఆ జనాభా ఈ రోజున వందలాది కోట్ల మందిగా పుడుతున్నారు, చనిపోతున్నారు. అది కంటిన్యూ అవుతా వచ్చింది. సాతానుడు ఒక ప్లాన్ వేశాడు, నేను కూడా ఏదో ఒక సృష్టి చేయాలి అని. దానినే మాట్లాడే మిషన్ AI అంటున్నారు. అది లోకానికి పెను ప్రమాదమే కానీ ఉపయోగం ఏమీ లేదు. దేవుని సన్నిధిలోంచి వచ్చిన భావజాలం, మానవుడు కన్నీళ్లు పెట్టడం, నవ్వటం, ఏడవటం, అది స్వాభావికంగా పుట్టినటువంటి దేవుడిచ్చిన తత్వం. కానీ మన మిషన్లకు ఆ తత్వాలు ఉండవు. గర్భం దాల్చటం, ప్రసవించటం, సంతానోత్పత్తి కలిగించటం, అలాంటివి దేవుని కొన్ని ఆలోచనలు ఇచ్చాడు కనుక రోబోలకు జరగవు. సాతానుడు ఎన్ని ప్లాన్లు చేసినా కానీ భూలోకాన్ని దేవుడు చేసినట్లు సాతానుడు భూలోకాన్ని మరొకటి ఏమీ చేయలేడు. పౌలు గారు అంటారు, వేసిన పునాది తప్ప ఎవడు వేయలేడని. అది సువార్త కోసమైనా, భూలోక నిర్మాణం కోసమైనా, దేనికైనా దేవుడిని యెహోవా వేసిన పునాదిని మార్చి మరొక పునాది ఎవరు వేయలేరు.